మెల్లని స్వరం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరందరూ కూడా బాగున్నారా? చాలా రోజులు అవుతూ ఉన్నది కదా మెల్లని స్వరం ఆగిపోయి, కొన్ని కారణాల వలన ప్రోగ్రాం తీయలేకపోయాం. కానీ మనమందరము కూడా చాలా నలిగిపోయిన పరిస్థితుల్లో, చాలా కష్టము, బాధ, హృదయం అంతా కూడా వేదనతో నిండినట్లుగా మేము అందరము కూడా అలా అలసిపోయిన క్రమంలో నడుస్తూ ఉన్నాం. కానీ ప్రభు నమ్మదగిన వాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గిపోయేది కాదు. మనము కొన్నిసార్లు పడిపోతాం, మనం కొన్నిసార్లు కృంగిపోతాం, మనము బలహీనులం అయిపోతాము. కానీ మనల్ని నడిపించే ప్రభు ఎప్పుడూ బలవంతుడిగా, శక్తివంతుడిగా, ఆయన ఎప్పుడూ ప్రేమ కలిగి ఆయన మన వెన్ను తట్టి నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మెల్లని స్వరము వింటున్న నీ జీవితంలో కష్టాలు, బాధలు, దుఃఖములు ఇంకెన్ని రోజులు ప్రభువా నా జీవితంలో అని నువ్వు అలసిపోయిన క్రమంలో ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా నిన్ను నేను లేపుతాను అంటున్నాడు. ఖచ్చితంగా ప్రభు నేను కడతాను అంటున్నాడు. ఖచ్చితంగా ప్రభు యొక్క కృప మనల్ని ముందుకు నడిపించబోతున్నది. ఏ విషయంలో ఇంకా నీవు అలసిపోయి ఉన్నావో ఆ అలసిపోయిన నీ పరిస్థితులన్నిటినీ కూడా మరలా ప్రభు లేపబోతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు చాలా మంచివాడు, దేవుడు నమ్మకమైన వాడు. అది మన జీవితంలో ఆయన ఏం చేసినా కూడా అది మన మంచి కొరకే ఆయన చేస్తాడు. కొన్ని చేదు అనుభవాలు మన జీవితంలో ఉండొచ్చు, కొన్ని భరించలేని పరిస్థితులు మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉండొచ్చు. కానీ ఇప్పటి నుంచి ప్రభు మనల్ని ఒక ప్రత్యేకమైన కృపతో నడిపించబోతున్నాడు. ఈ యొక్క జూన్ మాసంలో 1వ రోజు మనం అడుగుపెట్టి ఉన్నాం. ప్రభు యొక్క వాగ్దాన ప్రకారము ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఈ జూన్ మాసంలో 1వ రోజు ప్రభు సన్నిధిలో ఉన్న మీ అందరితో నేను చెప్పదలిసింది ఏంటంటే, ప్రతి ఉదయము వాక్యము చదవండి, ప్రతి ఉదయము ప్రభుతో మాట్లాడుతూ ఉండండి, ఆయనతో సావాసం అనేది అస్సలు మానకండి. ప్రతిరోజు కూడా ప్రభుతో అంటే మన ఆత్మీయ జీవితంలో బలహీనమైన పరిస్థితిలో ఉన్న మీ అందరితో నేనేమని చెప్తున్నానంటే, మరలా ప్రభు పాదాలు పట్టుకుంటే మనం చిగురించబోతున్నాం, పుష్పించబోతున్నాం. ఆయన సన్నిధిలో చాలా ఆశీర్వాదములు దాచి ఉంచి ఉన్నాడు. ఆ ఆశీర్వాదములన్నీ మనం తీసుకోవడానికి మరలా మనం సిద్ధపడదాం. చూడండి, ఈరోజు మనతో మాట్లాడిన వాగ్దానం మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో నుంచి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. నీ గోడలు మరలా కట్టు దినములు వచ్చి ఉన్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. అంటే మరలా మనల్ని కట్టబోతున్నాడు. ఎక్కడెక్కడ పడిపోయామో, ఎక్కడెక్కడ అలసిపోయామో, ఎక్కడెక్కడ ఇంకా నేను చెయ్యలేను, నేను కట్టలేను, నేను లేవలేను, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను అని చాలా కట్టడాలు ఆగిపోయి ఉన్నాయేమో. అంటే మన జీవితంలో ఆగిపోయిన కట్టడాలట మరలా నేను కట్టేదను, ఆ కట్టే దినము వచ్చింది. మన గోడలను కట్టడమే కాదు, మన సరిహద్దులను విశాలపరుస్తాడు. ఇరుకుగా ఉన్నది కదా మన జీవితం అంతా కూడా, ఇరుకు సరిపోని జీవితం, చాలని ఒక బ్రతుకులాగా ఉన్నది. అయితే ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ సరిహద్దులను విశాలపరుస్తాను, నీ గోడలు మరలా కట్టే దినములు వచ్చి ఉన్నాయి. కట్టడమే కాదు, విశాలపరుస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు కృంగిపోయి బాధతో, దుఃఖంతో, వేదనతో ఉన్న నీతో అంటున్నాడు, నేను విశాలమైన స్థలంలోనికి నేను కట్టబోతున్నాను, విశాలమైన ఒక పరిస్థితి నేను నీకు ఇవ్వబోతున్నాను. కృంగిపోకండి, బాధపడకండి. ప్రభు మన పక్షముగా ఉన్నాడు. మనకు విరోధి ఎవడు కదా? మన పక్షముగా ప్రభు ఉన్నాడు కనుక మనకు విరోధి ఎవడు లేడండి. ధైర్యముగా ఉండండి, మెల్లని స్వరం వింటూ ఉండండి, మరల చదువుతూ ఉండండి, మంచి ధైర్యం తెచ్చుకోండి. ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. నీ కన్నీరు చూసి ప్రజలు నవ్వుతారేమో, కానీ నీ దేవుడు కరిగిపోయి ఆయన అద్భుతమైన కార్యములు మన జీవితంలో చేయనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయ్యా ఈరోజు నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నాయన, అయ్యా వారి గోడలు మరలా కట్టే దినములు వచ్చి ఉన్నాయి. విశాలమైన స్థలంలోనికి నడిపించే దేవుడుగా ఉంటున్నావు. కృంగిపోయిన వారు, అయ్యా గాయపరచబడిన వారు, అయ్యా నీ కృపలో స్వస్థత పొందాలి, అద్భుతాలు జరగాలి, మేళ్ళు జరగాలి తండ్రి. ఎక్కడెక్కడ
ఎక్కడ గాయపరచబడి ఉన్నారో వారి గాయములన్నీ నజరేయుడైన యేసు నామములో కట్టబడునుగాక. ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క వ్యక్తిగత జీవితము యేసు నామములో కట్టబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదము, మేలులు పలుకుతున్నాం. అన్ని విషయంలో నీ ప్రజలు ఉన్నతమైన స్థాయిలో ఉండునట్లుగా నీ కృప వారిని వెంబడించునుగాక అని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అయా మీ రక్షణ అనుగ్రహించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.